సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషాపై కేసు నమోదైంది. నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో చాంద్ బాషాపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు చాంద్ బాషా నకిలీ పట్టాలు తయారు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇది విచారణలో తేలడంతో ఇప్పుడు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. చాంద్ బాషా అనుచరుడు సోమ్లా నాయక్ నేరాన్ని అంగీకరించాడని కూడా పోలీసులు చెబుతున్నారు. నకిలీ పట్టాల వ్యవహారంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్ ప్రధాన పాత్ర పోషిస్తూ లక్షలు దండుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వ్యవహారం మొత్తం బయటపడటంతో ప్రస్తుతం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్ పరారీలో ఉన్నాడు. చాంద్ బాషా అనుచరుడు సోమ్లా నాయక్ నుంచి 39 నకిలీ ఇంటి పట్టాలు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కి తరలించారు. 22వ తారీఖు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో పీరో నాయక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సున్నపురాలగూడ తండా చెందిన సోమ్లా నాయక్ అని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు సర్వే నెంబర్ 470లో తన వద్ద పెట్టుకొని అడిగితే వాటికి సుమారు దానికి ₹1,00,000 చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఈ విషయంలో అడిగిన దానికి బెదిరిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా నిన్న ఈ సోమ్లా నాయక్ను కుటాకుల దగ్గర అరెస్టు చేయడం జరిగింది. సోమ్లా నాయక్ గారు తనకు సంబంధించి ఈ 470 సర్వే నెంబర్ సంబంధించి అప్పటికే ఆర్ఐగా తహసీల్దార్ ఆఫీసులో పనిచేసి మునువర్ అనే వ్యక్తి సహాయంతో వాటిని తయారు చేశామని, వాటిని తన శక్తి సరిపోగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అత్తార్ చాంద్ బాషా యొక్క ప్రోద్బలంతో వాటిని తనకు మున్వర్ గారు ఇవ్వడం జరిగిందని, దానికి బేరం సుమారు ₹20 లక్షలు మాట్లాడితే ₹11 లక్షలు మాట్లాడుకొని 3 విడతలుగా అమౌంట్ ఇచ్చారని, ఆ విషయంలో సుమారు 70 పట్టాల దాకా తనకు తయారు చేసి ఇచ్చాడని, వాటిలో కొన్నింటిని అమ్ముకొని డబ్బు చేసుకున్నారని, మిగతాటి తన వద్ద ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సోమ్లా నాయక్ వద్ద సుమారు 39 దాకా పట్టాలు మేము స్వాధీనం చేసుకుని గౌరవ కోర్టుకు సోమ్లా నాయక్ను హాజరుపరిస్తే కోర్టు వారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అతను నేర ఒప్పుదల మేరకు మున్వర్ను అత్తార్ చాంద్ బాషా గారిని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది. వీరి పాత్ర గురించి విచారించి తగిన చర్య తీసుకున్నారు.